మనం రీసెంట్‌గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ అందరం చూసుంటాం. ఆయన 2½ అవర్ మాట్లాడారు. దాంట్లో ఆయన పొలిటికల్ స్టేట్మెంట్స్ వాటెవర్ ఏం మాట్లాడారన్నది మనం పక్కన పెడితే, ఎవరికైనా పొలిటికల్ లీడర్స్‌కి ఫస్ట్ కామన్ సెన్స్ అనేది ఇంపార్టెంట్. ఎందుకు కామన్ సెన్స్ ఇంపార్టెంట్ అంటే, ఒక పొలిటికల్ లీడర్‌గా ఉన్నప్పుడు వాళ్ళు అందరిని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు గానీ, వాళ్ళ ప్రవర్తన గానీ, వాళ్ళు ఒక పెద్ద పొజిషన్‌లో ఉన్నారు కాబట్టి కామన్ సెన్స్‌తో ఉంటే ప్రతి ఒక్కరికి చూసే వాళ్ళకి కూడా గౌరవంగా ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్‌గా ఒక ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ వాళ్ళ మదర్ ఏజ్ ఉన్న భువనేశ్వరి గారిని ఉద్దేశించి ఏకవచనంతో భువనేశ్వరి అని సంథింగ్ బోనమ్మని ఈ విధంగా మాట్లాడారు. ఇది ఎందుకు పర్టికులర్గా నేను రైస్ చేస్తున్నానంటే, ఒక జగన్మోహన్ రెడ్డికి ఆయన చాలా సందర్భాల్లో చెబుతూ ఉంటారు, విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్ అని. అది ఆయనకి లేదనడానికి ఈ ఒక్క ఇన్సిడెంట్ చాలు. ఎందుకో చెప్పమంటారా? నేను ఫ్రమ్ 2014 నుంచి పాలిటిక్స్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నా. గతంలో వైఎస్ విజయమ్మ గారు, వైఎస్ షర్మిల గారు 2014-19 చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్టుగా అనేక సందర్భాల్లో నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి వ్యక్తిగత కామెంట్లు చేశారు. ఏకవచనంతో చాలాసార్లు పొలిటికల్ కామెంట్స్ అనేది చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని చేశారు. విజయమ్మ గారు, షర్మిల గారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ఏ రోజు కానీ వాళ్ళు లైన్ క్రాస్ చేయలేదు. ఎందుకో చెప్పమంటారా? గతంలో షర్మిల గారు అని చెప్పి షర్మిల గారు అని గౌరవిస్తారు, విజయమ్మ గారు అని గౌరవిస్తారు. అది ఎక్కడ సంబోధించినా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు. ఇక్కడ వీళ్ళకి సంస్కారం ఉంది కాబట్టి వాళ్ళు పొలిటికల్ కామెంట్స్ చేసినా వాళ్ళు మహిళలు కాబట్టి గౌరవిస్తూ ఒక హుందాతనం అనేది ప్రదర్శించారు, వీళ్ళని వ్యక్తిగతంగా కామెంట్ చేసినా కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాట్ ఓన్లీ భువనేశ్వరి గారు, వాళ్ళ సిస్టర్ని కూడా ఏ విధంగా అన్నారు మనం ఒకసారి గతంలో గుర్తు చేసుకున్నట్లయితే, ఒకసారి షర్మిల గారు చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వచ్చినప్పుడు పసుపు చీర కట్టుకొని వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళి మోకరిల్లుతారు అని సాక్షాత్తు షర్మిల గారు, వాళ్ళ సిస్టర్, తన కోసం ఫైట్ చేసిన ఆమెని ఉద్దేశించి వ్యక్తిగతంగా అంటే ఆమె కట్టుకున్న శారీ గురించి దిగజార్చి మాట్లాడారు. అదేవిధంగా వాళ్ళ పార్టీ సోషల్ మీడియాతో షర్మిల గారిని ఎలా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, అదేవిధంగా వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డి గారిని ఏ విధంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, వాళ్ళ బాబాయ్ కూతురు ఎవరైతే సునీత గారు ఉన్నారో ఆమెని ఏ విధంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారో మనం అందరం చూసాం. ఇప్పుడు ఇంకా దిగజారిపోయి వాళ్ళ తల్లి వయసున్న భువనేశ్వరి గారిని ఏకవచనంతో పిలిచాడు. అంటే ఇలాంటి క్యారెక్టర్లెస్ పొలిటీషియన్స్, ఇలాంటి కనీసం విలువలు లేని పొలిటీషియన్స్ ఉండడానికి అర్హత ఉందా? ఇలాంటి వాళ్ళు పొలిటికల్ సెక్టార్లో ఉండడానికి అర్హత ఉంది. ఎందుకంటే కామన్ సెన్స్ లేదు, విలువలు లేవు, విశ్వసనీయత లేదు, ఏంటంటే మహిళలను గౌరవించడం తెలియదు. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడానికి అర్హత ఉందా? నా ఒపీనియన్లో ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేదు. ఇలాంటి వాళ్ళని పొలిటికల్గా ఎలిమినేట్ చేస్తేనే సొసైటీ బాగుంటుందని నేను అభిప్రాయపడుతున్నాను. ఇలాంటి వ్యక్తిని రాజకీయాల నుంచి ఎలిమినేట్ చేస్తేనే సొసైటీలో ఒక మార్పు వస్తుంది. మహిళలను గౌరవించే విధానం అనేది రావాలి రాజకీయాల్లో ఉండే నాయకులు, కానీ మహిళలను అవమానించే విధంగా కాదు. మహిళలను గౌరవించే విధానం ఎలా ఉందో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు రీసెంట్ స్పీచెస్ చూస్తే వాళ్ళు తీసుకునే డెసిషన్స్ చూస్తే తెలుస్తూ ఉంది. కానీ మహిళలను అవమానించేది ఎలా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి గారి ఒక పార్టీ స్ట్రక్చర్ని, అదేవిధంగా వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ని, వాళ్ళు యూజ్ చేసే సోషల్ మీడియాలో వాళ్ళని తిట్టే చూస్తే ఎలా ఉండకూడదో, ఎలా ఉండాలో డిఫరెన్స్ ప్రతి ఒక్కరికి తెలిసిందనుకుంటున్నాను. దయచేసి ఇలాంటి ఎథిక్స్ లేని పొలిటీషియన్స్ని పాలిటిక్స్ నుంచి ఎలిమినేట్ చేయాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.